హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మార్చి 2 మరియు 3వ తేదీలో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను కరెంట్ అఫైర్స్లో భాగంగా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది త్వరలో ప్రారంభం కాబోతుంది. దాని గురించి వార్తల్లో ప్రధాన కథనంగా రావడం జరిగింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది ఎక్కడ నిర్మించారని అడుగుతాడు కాబట్టి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో దీనిని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. అలాంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూలుని 2025 మార్చి 31వ తేదీన ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఎక్కడ ఏర్పాటు చేశారని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి రంగారెడ్డి జిల్లా మంచిరేవులు అని గుర్తుంచుకోండి. దీనిని 2025 మార్చి 31వ తేదీన ప్రారంభించబోతున్నారు. అయితే ఇందులో 1వ తరగతి నుంచి 5వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవడానికి వీలుగా ఒక వెబ్సైట్ని రూపొందించారండి. ఆ యొక్క వెబ్సైట్ వచ్చేసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అండి, YPS అండి. YIPS అనేటువంటి ఒక వెబ్సైట్ని ఇటీవల అంటే 2025 మార్చి 1వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వెబ్సైట్ని అయితే ప్రారంభించారు కాబట్టి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని ఎక్కడ ఆవిష్కరించారు అంటే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఈ యొక్క వెబ్సైట్ని అదేవిధంగా బ్రోచర్ని సీఎం గారు ఆవిష్కరించారని గుర్తుంచుకోండి. ఈ యొక్క పాఠశాలలో 50% ప్రవేశాలండి, 50% అడ్మిషన్స్ వచ్చేసి పోలీస్ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. మరొక 50% అడ్మిషన్స్ అనేవి ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. యంగ్ ఇండియా స్కూల్ అనేది ఇటీవల కాలంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటాడు, రంగారెడ్డి జిల్లా మంచిరేవులు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి, డ్రోన్ల కదలికను నిలువరించేటువంటి ఒక అనే ఒక సిస్టమ్ని ఇటీవల కాలంలో DRDO వారు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి దానిపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చండి. 25 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నటువంటి డ్రోన్ల రాకను ముందే పసిగట్టి వాటి యొక్క కార్యక్రమాలను నిలువరించేటువంటి అధునాతనమైనటువంటి జామర్ యాంటీ UAV అంటారండి. అలాంటి ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థని ఇటీవల DRDOకు చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వారు ఆ యొక్క అనేటువంటి ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థను అభివృద్ధి చేశారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. 25 కిలోమీటర్ల నుంచి డ్రోన్ల రాకను పసిగట్టేటువంటి అధునాతనమైనటువంటి జామర్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే DRDOకు చెందినటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని ఇటీవల కాలంలో తొలిసారిగా గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్నటువంటి విజ్ఞాన్ భవన్ 2K25 అంటే 2025లో వీటిని తొలిసారిగా ప్రదర్శించారు కాబట్టి ఎగ్జామ్లో అడుగుతారండి. అధునాతనమైనటువంటి జాని ఇటీవల కాలంలో ఎక్కడ తొలిసారి ప్రదర్శించారంటే విజ్ఞాన్ వైభవ్ 2K25లో దీనిని తొలిసారిగా ప్రదర్శించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, సెబీ నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. రాబోయే పోటీ పరీక్షలో ఇలాంటి నియామకాలపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క నూతన చైర్మన్ దేనికి నియమితులయ్యాడు అంటే సెబీ అని గుర్తుంచుకోండి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని యొక్క నూతన చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే అండి, చాలా ఇంపార్టెంట్. తుహిన్ కాంత్ పాండే అనేటువంటి వ్యక్తి ఇటీవల 2025 మార్చి మాసంలో నియమితులు కావడం జరిగింది. ఇతడు సెబీకి ఎన్నవ చైర్మన్గా నియమితులయ్యారు అంటే 11వ చైర్మన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదివరకు కూడా అంటే ఇప్పటి వరకు కూడా సెబీ చైర్మన్గా నియమితులైనటువంటి మొట్టమొదటి మహిళా చైర్మన్ అయినటువంటి మాధవిపూర్ బూచ్ అనేటువంటి మహిళ యొక్క పదవి కాలం 2025 ఫిబ్రవరి 28వ తేదీన ముగియడంతో నూతన చైర్మన్ను నియమించాల్సిన అవసరం ఏర్పడడంతో తుహిన్ కాంత్ పాండే గారిని నియమించడం జరిగింది. ఇతని యొక్క పదవి కాలం వచ్చేసి 3 సంవత్సరాలను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సెబీ నూతన చైర్మన్ ఎవరు అని అడగవచ్చు, తుహిన్ కాంత్ పాండే. ఇతడు ఎన్నవ చైర్మన్ అంటే 11వ చైర్మన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక సెబీ గురించి కనుక పరిశీలిస్తే 1988 ఏప్రిల్ 12వ తేదీన ఈ యొక్క సెబీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే 1992లో సెబీ యాక్ట్ ప్రకారం ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా సెబీని ఏర్పాటు చేశారండి. మొట్టమొదటిసారిగా 1988లో సెబీని ఏర్పాటు చేస్తే దానికి చట్టబద్ధత ఎప్పుడు కల్పించారు అంటే 1992 అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉండడం జరిగింది. అయితే సెబీ యొక్క తొలి చైర్మన్గా ఎవరు పనిచేశారు అంటే ఎస్ఏ దేవ్ అండి. ఎస్ఏ దేవ్ అని గుర్తుంచుకోండి. ఇతడు 1988 నుంచి 1990 వరకు పనిచేయడం జరిగింది. ఇక రెండవ చైర్మన్గా జీవి రామకృష్ణ గారు 1990 నుంచి 1994 వరకు పనిచేయగా, ఇక చిట్ట చివరి ముగ్గురు చైర్మన్లు కూడా గుర్తుంచుకోవాలండి. 9వ చైర్మన్ వచ్చేసి అజయ్ త్యాగి 2017 to 22. 10వ చైర్మన్గా మాధవి పూరిభూజ్ 2022 నుంచి 25. ప్రస్తుతం తుహిన్ కాంత్ పాండే 2025 మార్చి 1 అని గుర్తుంచుకోండి. ఇక మరొకటంటే ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అనేది ఇటీవల కాలంలో ప్రదానం చేయడం జరిగింది. అది ఎవరు అందుకున్నారనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారాన్ని నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందినటువంటి లోకసాని పద్మారెడ్డి గారికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అనేది రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన తెలంగాణ వాసి, అందులో నల్గొండ జిల్లా వాసి అయినటువంటి లోకసాని పద్మారెడ్డి గారికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం వచ్చింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి ఉద్యాన ప్రదర్శన సందర్భంగా ఈ యొక్క అవార్డుని లోకసాని పద్మారెడ్డి గారికి అందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పద్మారెడ్డి గారికి ఈ యొక్క అవార్డుని ఎందుకు ఇస్తున్నారు అంటే మాత్రం ఇతడు సహజ సేంద్రియ వ్యవసాయంలో బత్తాయి, నిమ్మ, జామ పంటలను సాగు చేశారండి. అంటే ఎటువంటి రసాయనాలను వాడకుండా సహజ సేంద్రియ పద్ధతిలోనే ఈ యొక్క తోట పంటలను అభివృద్ధి చేశాడు కాబట్టి, లేదా సాగు చేశాడు కాబట్టి, అందుకోసమే ఇతను ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి రైతుగా పద్మారెడ్డి గారు ఒక రికార్డ్ అయితే సృష్టించారంటే ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీని ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. తొలిసారిగా పద్మారెడ్డి గారు దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరొకటండి, బెంగళూరులో జరిగినటువంటి ఉద్యాన ప్రదర్శనలో ప్రభుత్వ శాఖల కేటగిరీలో తెలంగాణ ఉద్యానవన శాఖకి ప్రథమ బహుమతి రావడం జరిగిందండి. బెంగళూరులో జరిగినటువంటి ఉద్యాన ప్రదర్శనలు ఉంటాయి కదా, అక్కడ ప్రభుత్వ శాఖల కేటగిరీలో తెలంగాణ ఉద్యానవన శాఖకి ప్రథమ బహుమతి అనేది రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఎన్ఎండిసి బోర్డు డైరెక్టర్గా ఇటీవల కాలంలో ఒక మహిళా బాధ్యతలను స్వీకరించారండి. ఎన్ఎండిసి అంటే మనకు అబ్రివేషన్ తెలుసుండాలంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది హైదరాబాద్లో ఉండడం జరిగింది. అలాంటి ఎన్ఎండిసి బోర్డు డైరెక్టర్గా ఇటీవల కాలంలో బోర్డు డైరెక్టర్ పర్సనల్గా ప్రియదర్శిని గడ్డం గారు బాధ్యతలను స్వీకరించారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్కి సంబంధించి ఆమోద ముద్రను కూడా ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆమోద ముద్ర వేయడంతో ఈ యొక్క వార్త కూడా వార్తలో నిలిచింది. అమెరికా యొక్క అధికార భాషగా ఇంగ్లీష్ను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వు పైన 2025 మార్చి 1వ తేదీన ట్రంప్ గారు సంతకం చేశారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో అమెరికా అధికార భాషగా ఏ భాష ఎంపిక కావడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి ఇంగ్లీష్ అని గుర్తుంచుకోండి. దానిపైన ఎప్పుడు సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు అంటే 2025 మార్చి 1 అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, సౌర పలకాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి. ప్రస్తుతం ఏవైతే సౌర పలకాలు ఉంటాయో వాటి నుంచి గరిష్టంగా విద్యుత్తును సంగ్రహించేలా, ఓకేనా, సౌర పలకలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి గరిష్టమైనటువంటి విద్యుత్తును సంగ్రహించేలా కొత్త సాంకేతికతను ఇటీవల కాలంలో ఎన్ఐటి రౌర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి దానిపైన పేటెంట్ పొందారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సౌర పలకలు ఉంటాయి, వాటి నుంచి గరిష్టంగా విద్యుత్తును పొందాలనే ఉద్దేశంతో ఒక కొత్త సాంకేతికతను ఎన్ఐటి రౌర్కెలా వారు అభివృద్ధి చేశారు. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగవచ్చు.
ఇక మరొకటండి క్రీడా అంశానికి సంబంధించింది క్రికెట్‌కు సంబంధించినటువంటి రంజీ ట్రోఫీ విజేత 2025 గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దీని యొక్క రంజీ ట్రోఫీకి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్‌ని 2025 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నాగపూర్లో ఉన్నటువంటి విదర్భ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇక తుది పోర్లో ఏ జట్లు పాల్గొన్నాయంటే కేరళ మరియు విదర్భ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జట్లయితే పాల్గొనడం జరిగింది. ఇక ఫైనల్ విజేత విదర్భ నిలవడం జరిగింది. అలాంటి విదర్భ జట్టుకు ముందుండి నాయకత్వం వహించి ఒక గొప్ప గెలుపును అందించినటువంటి కెప్టెన్ ఎవరు విదర్భకు సంబంధించిందంటే అక్షయ్ వాడ్కా అని గుర్తుంచుకోండి. ఇక ఓటమి చెంది రన్నరప్గా నిలిచినటువంటి కేరళ జట్టుకి కెప్టెన్గా సచిన్ బేబీ గారు ఉండడం జరిగింది. అయితే విదర్భకు ఇది ఎన్నవ టైటిల్ అంటే మాత్రం 3వ టైటిల్ అని గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా 2017-18, రెండవసారి 2018-19, మూడవసారి 2024-25లో అంటే మూడు సార్లు విదర్భ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడం జరిగింది. ఇక ఫైనల్కు తొలిసారిగా వచ్చినటువంటి కేరళ కప్పు కొట్టకుండానే వెళ్ళడం జరిగిందండి. కేరళ జట్టుకు ఇదే తొలి ఫైనల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికైనది డానిష్ మాలేవర్ అండి. విదర్భ జట్టుకు సంబంధించినటువంటి డానిష్ మాలేవర్ అని గుర్తుంచుకోండి. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా హర్ష్ దూబే గారు ఎంపిక కావడం జరిగింది. ఇక రంజీ ట్రోఫీ అనేది 1934-35 సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగిందండి. నేటి వరకు కూడా అత్యధిక సార్లు రంజీ ట్రోఫీని గెలిచినటువంటి జట్టుగా ముంబై నిలవడం జరిగింది. ఏకంగా 42 సార్లు ఈ యొక్క రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవగా, రెండవ స్థానంలో కర్ణాటక 8 సార్లు, మూడవ స్థానంలో ఢిల్లీ 7 సార్లు, నాలుగో స్థానంలో బరోడా 6 సార్లు రంజీ ట్రోఫీ విజేతలుగా నిలవడం జరిగింది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వార్తా అంశాలను అంటే మార్చి 2, 3కు సంబంధించిన వార్తా అంశాలని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. తదుపరి వీడియోలో మార్చి 4కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.